తులాభారం 7వ భాగం. 6వ భాగంలో మనోరమ పరీక్షలు పాస్ అవుతుంది. ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుని బ్రతకాలనుకుంటుంది. ఇక భాను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయి యాక్సిడెంట్కు గురై తేరుకోవడానికి చాలా సమయం పట్టుంటుంది. అందువల్ల అతను ఆ బాధలోంచి, ఆ డిప్రెషన్లోంచి కోలుకోలేకుండా ఉంటాడు. కథ కొనసాగుతుంది. ఏమిటమ్మా శ్యాము, ఏమిటి చాలా అల్లరి చేస్తున్నాడు? నవ్వుతూ అడిగింది కళావతి బస్సు దిగి నడుస్తూ. మీ వరకు వచ్చిందన్నమాట అంది ఏ భావం లేకుండా. ఏం రాకూడదనుకున్నావా? రాకూడదనుకోలేదు, కానీ వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఏం, ఎందుకు? న్యాయంగా చెప్పారు కాబట్టి చెప్పండి. అమ్మ బాగుందా? బాగుండలేదనుకో, అమ్మగారికి ఆ మాటే చెప్పాను. ఆ విషయం సరే అనుకోశాము. మిగతా నీ అభిప్రాయాలు తప్పు అని నేనెప్పుడూ అనను. కానీ అది ఎవరి వల్ల కావటం లేదు. బహుశా ఇప్పట్లో కొంచెం కష్టమే. మరి అమ్మా నాన్న బాధను కూడా అర్థం చేసుకోవాలిగా. నా సంగతి అమ్మకన్నా మీకు బాగా తెలుసు. ఒక సంబంధం వాళ్ళ తాలూకు తలోసారి నన్ను చూడ్డానికి రావడము. ఏం అందరూ ఒకేసారి డజన్ మంది వచ్చినా రమ్మనండి. వాళ్ళకి కుదరకపోతే మానేయమనండి. ఏం మేం మనుషులం కాదా? కళావతి శ్యాము చెయ్యి మృదువుగా నొక్కింది. నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. కానీ అమ్మా నాన్న పెద్దవాళ్ళవుతున్నారు. మీ ఇద్దరికి పెళ్ళిళ్ళైతే కానీ వాళ్ళకి నిశ్చింత లేదు. నేను అమ్మగారికి ఇదే మాట చెప్పాను. ఆవిడ బాధ ఆవిడ చెప్పుకున్నారు. నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళు అంతే. మీకేమైనా అభ్యంతరమా అంటున్నారట. అభ్యంతరమే అని చెప్పేయాలి వెంటనే అంది. నిజమే, కానీ అవతలి వారు అర్థం చేసుకోవటం లేదుగా. అంత అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కర్లేదంటాను. చూడండి ఆంటీ, అసలు కట్నం తీసుకుంటేనే నాకు అస్సలు ఇష్టం లేదు. మా గురించి అమ్మా నాన్న మానసికంగా బాధపడకూడదు అని దానికి తల వంచాను. నేను 2000 సంపాదిస్తున్నాను. రేపు మ్యారేజ్ అయ్యాక ఈ స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. కట్నం 1000 ఇవ్వాలి. పెళ్లి చూపులంటూ యక్ష ప్రశ్నలు వేసి విసిగించేసి చివరికి సెలక్షన్ వాళ్లే చేసుకుంటారు. కట్నం ఇచ్చి రేపు పెళ్ళయ్యాక ఈ జీతం వాళ్ళ దోసిట్లో పోసి పెళ్లి చూపుల్లో ఎంతో ఒద్దికగా కూర్చుని నమ్రతగా జవాబు చెప్తే అప్పుడు మా అందం కూడా మెచ్చితే పెళ్లి సంబంధం ఓకే అవుతుంది. మాకు అంత కర్మ పట్టలేదంటాను. జాతకాలు కావాలా? చూపించుకోమనండి. కుటుంబం గురించి వాకబు చేసుకోమనండి. తర్వాత మా ఫోటో, మా జీతం నచ్చితేనే ఆఖరి పాయింట్గా ఎంతమంది రాదలుచుకున్నారో వచ్చి పెళ్లి చూపులకి రమ్మనండి. నేను కాదనటం లేదు. వీళ్ళు 10 సార్లు తిరిగితే కానీ వాళ్ళు చూపులకి రాలేరా? వాళ్ళు శ్రమపడలేరు. వాళ్ళకి ఖర్చు కాకూడదు. వాళ్ళ అబ్బాయి పెళ్ళి వాళ్ళు చేసుకోలేరు. ఇదెక్కడ న్యాయం? అమ్మా నాన్నల్లాంటి వాళ్ళు ఉండబట్టే అలాంటి వాళ్ళు ఇలా సాగించేసుకుంటున్నారు. నిజమే, నువ్వు చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు. ఇలాంటి విషయాల్లో అమ్మా నాన్నలు ఏం చేయలేరు. అందుకే పెళ్ళే వద్దంటున్నాను. నేను పెళ్లి చేయమని ఎప్పుడూ అడగలేదు మధ్యలోనే అంది. అది చాలా తప్పు. నువ్వు అన్న ఈ మాట నేను ఒప్పుకోను. అసలే ఈ రోజుల్లో 30 సంవత్సరాలు వస్తే కానీ పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇంకా పిల్లలు అడిగే పరిస్థితులు వస్తే ఇంక వారు బ్రతకగలరా చెప్పు? నన్నేం చేయమంటారో చెప్పండి. చేస్తావా? తప్పకుండా. ఈ సమస్య ప్రతి ఇంటా ఉన్నదే. ఇది ఇంటింటి సమస్య ఆంటీ. ఇది నీ ఒక్కదాని వల్ల లేక నా ఒక్కదాని వల్ల తీరే సమస్య కాదు. నీలాంటి ధైర్యస్తురాలు, ఉత్సాహవంతులు ఏకం కావాలి. నలుగురు దృష్టికి తీసుకురావాలి. అందుకే ఈ కట్నాలు, పెళ్లి చూపుల తతంగం ఇష్టం లేవు. అందరింట్లో పరిస్థితి ఒకేలా ఉంది. మొదట బ్రతిమాలుతారు. మేం వినకపోతే మమ్మల్ని తిట్టలేక వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళ బాధ చూడలేక అయ్యో ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశారే, విద్యాబుద్ధులు చెప్పించారే, తల్లిదండ్రుల మనసులు కష్టపెట్టకూడదని ఆఖరికి మేమే తలవంచేస్తున్నాం. ఏదైనా కొత్త సొల్యూషన్ చెప్పండి. అదే చెప్పబోతున్నాను. ఇలా 4 గోడల మధ్య యుద్ధాలు చేసుకుంటే తీరే సమస్య కాదిది. నలుగురు దృష్టికి రావాలి. అప్పుడే 100కి 10 మంది అయినా మారుతారు. అసలు ఇలాంటి సమస్యలు యజ్ఞంలా పత్రికలు చేపట్టాలి. ఏదో 1-2 వారాలు వ్యాసాల్లా రాసేసి బాధ్యత తీరిపోయిందనుకుంటారు. నువ్వు ఓకే అన్నావు కనుక నేనొక సలహా ఇస్తాను. ఇంకా కొద్ది రోజుల్లో మహిళా మండలి వార్షికోత్సవం ఉంది. అప్పుడు చాలామంది వస్తారు. అప్పుడు స్పెషల్ ఐటమ్లా ఈ విషయం గురించి చెప్దాం. ఎలా చెప్పాలి అన్నది మనం వివరంగా మాట్లాడుకుని అందరినీ ఆకట్టుకొని కదిలించేలా ఏర్పాటు చేద్దాం. నీ ఉత్సాహం చూపించాల్సింది అమ్మాయిల్ని ధైర్యంగా ముందడుగు వేయడంలో చూపించాలి. ఎంత ఎక్కువ మంది వస్తే ప్రోగ్రాం అంత ఆకట్టుకుంటుంది. అందరూ స్టేజ్ మీద మాట్లాడగలగాలి. ఈ ఐడియా చాలా బాగుందా ఆంటీ?
మీరే చూస్తారుగా, నా ఫ్రెండ్స్ కాదు, ఇంటింటికి వెళ్ళి అందరినీ తరలించి తీసుకొనొస్తాను సంతోషంగా ఆవేశంగా అంది. అది అలా ఉండాలి అంది. వస్తానంటే అమ్మకి ఒంట్లో బాగుండలేదు అని వెళ్ళిపోయింది. రాత్రి 9 గంటలు దాటినా ఇంకా కళావతి రాలేదు. రాత్రి 8ంటికి వచ్చిన మనోరమ వంట చేసేసి పుస్తకం చూస్తూ కూర్చుంది. చింటూ చదువుకుంటున్నాడు. భాను తన గదిలో పత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు. అతను పత్రిక పేజీలు తిప్పుతున్నాడే కానీ దాంట్లో మ్యాటర్ చదవలేకపోతున్నాడు. అతని మనసు దేని మీద లగ్నం కావటం లేదు. ఈ వార్షికోత్సవం అయ్యే వరకు తల్లి చాలా బిజీగా ఉంటుందని అతనికి తెలుసు. ఎన్నడూ లేనిది తల్లి ఇంత కష్టపడుతుంటే తనేం చేస్తున్నాడు అన్న ఆత్మ పరిశీలన అతన్ని వేధిస్తోంది. మమ్మీ కష్టపడి చదువు చెప్పించింది, తను చదువుకున్నాడు, చదువుకున్నందుకే ఉద్యోగం చేస్తున్నాడు, అంతే. మరింకేం చెయ్యాలి? ఏం చెయ్యాలో తోచలేదు. మమ్మీ క్షణం కూడా ఖాళీగా కూర్చోదు. అవును, చిన్నప్పుడేమిటి, తన చదువు పూర్తి అయిపోయినా తనని కూడా ఖాళీగా కూర్చొనిచ్చేది కాదు. అప్పుడు తను ఏమేం చేసేవాడో కళ్ళ ముందు మెదిలాయి. చదువు, తల్లికి చాలా పనుల్లో సహాయం చేస్తూ, ఆటల్లో గెలుపొందాలనే తాపత్రయం, ఆఖరికి కష్టపడి విజయం సాధించటం, బహుమతులు అందుకోవడం. అప్పుడు తల్లి కళ్ళల్లో సంతోషం, తృప్తి, ఒక రకమైన గర్వం. ఇప్పుడు తల్లి ముఖం గుర్తుకొచ్చింది. ఆనాటి తృప్తి, గర్వం ఆ కళ్ళల్లో మచ్చుకైనా లేకపోవడం గుర్తుకొచ్చింది. అతను పత్రిక పక్కన పడేసి లేచి కూర్చున్నాడు. తర్వాత గదిలోంచి బయటకొచ్చాడు. మనోరమ కుర్చీలో వెనక్కి వాలి ఏదో నవల చదువుకుంటోంది. చింటూ క్లాస్ పుస్తకాలు చదువుకుంటున్నాడు. భాను రాగానే కుర్చీలో బాగా వెనక్కి వాలి కూర్చున్న మనోరమ అతను రాగానే కుర్చీలో సర్దుకుని కూర్చుంది. భాను అడిగాడు, చింటూ, మమ్మీ లేటుగా వస్తానని చెప్పిందా? ఆ మాటకి పుస్తకంలోంచి కొద్దిగా కళ్ళెత్తి భాను కేసి చూసిన మనోరమ ప్రశ్న చింటూని అడిగినా అతని చూపులు తన చేతిలో ఉన్న పుస్తకం మీద ఉండడంతో చప్పున చూపులు పుస్తకంలోకి మళ్లించేసుకుంది. నాకు తెలీదన్నా, అయినా అమ్మ ఈ వార్షికోత్సవం అయ్యే వరకు ఆలస్యంగానే వస్తుందిగా అన్నాడు. ఆ మాత్రం గుర్తులేదా అన్నట్టు చూస్తూ. అతను గదిలోకి వెళ్ళి తిరిగి 5 నిమిషాల్లో వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటలవుతుంటే కళావతి వచ్చింది. ఆవిడ చాలా అలసిపోయినట్టుగా కనపడింది. వస్తూనే ఆవిడ, మీరు భోజనం చేశారా అని అడిగింది. లేదత్తయ్యా అంది లేస్తూ మనోరమ. ఇంతసేపు ఎందుకు చేయలేదు అంటూ మందలించింది. మీరు చేసేయండి, నాకు ఆకలి లేదనేసి గదిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ డ్రెస్ మార్చుకొని గదిలోకి వచ్చేసరికి ప్లేట్లో 2 చపాతీలు, కప్పులో కూర వేసుకొని మనోరమ వచ్చింది. ఏమిటిది, వద్దన్నాను కదా, ఆకలి వేయటం లేదు మనో, అందుకే 2 చపాతీలు తీసుకొచ్చాను. చాలా అలసిపోయావత్తయ్యా, ఇంకా కనీసం 10 రోజులైనా కష్టపడితే కానీ నీకు విశ్రాంతి దొరకదు అంటూ ఆప్యాయంగా అందించింది. ఆ అభిమానమైన మాటలతో నిజంగానే అలసటగా అనిపించింది. బద్ధకంగా మంచం మీద కూర్చుంది. ఇక్కడెందుకు, తినందే నువ్వెలాగూ వదిలిపెట్టావు, అక్కడికే వస్తాను పదా. అయినా మను, నా కోసం ఈ 10 రోజులు ఎదురు చూస్తూ కూర్చోవద్దని చెప్పానా లేదా అంది. నేను వచ్చేసరికి 8 గంటలైంది. వచ్చి వంట చేసి కాసేపు పుస్తకం పేజీలు తిప్పేసరికి నువ్వు వచ్చేసావు. 8 వరకు అక్కడున్నావా ఆశ్చర్యంగా అడిగింది. అవునత్తయ్యా, శ్యాము వాళ్ళ ఫ్రెండ్స్తో అప్పటి వరకు ఉండి అందరూ కలిసి చర్చించుకుంటూ కూర్చున్నాం. ఏమంటుంది శ్యాము? మనోరమతో డైనింగ్ హాల్లోకి వస్తూ అడిగింది. శ్రీశ్రీ పద్యాలు, పాటలు ఎలా కదిలిస్తాయో, ఆ రోజు మన ప్రసంగాలు పెళ్ళికొడుకుల్ని అలా కదిలించాలంటూ చాలా ఉపన్యాసం ఇచ్చింది అంటూ నవ్వింది. మనోరమ నవ్వుతో కళావతి శృతి కలిపింది. భోజనాలు అవుతున్నంతసేపు ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. చింటూ అప్పుడప్పుడు మాట కలుపుతుంటే భాను మౌనంగా భోజనం చేస్తున్నాడు. వాళ్ళు జరగబోయే మహిళా మండలి వార్షికోత్సవం గురించి మాట్లాడుకుంటుంటే అతను వాళ్లతో మాటలు కలపలేకపోయాడు. ఈ మధ్య కొద్ది రోజులుగా అందరితో కలిసి భోజనానికి వస్తున్నా వాళ్ళందరూ హాయిగా గలగల్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుంటే అతను శ్రోతగానే ఉండిపోతున్నాడు. అలా మనోరమ ఉన్న అందరితో భోజనానికి కొడుకు రావడం కళావతికి చాలా ఆనందంగా ఉంది. ఆడవాళ్లంటే అతనికి ఉండే ఆ కోపం పోతే కొంత మనుషుల్లో పడతాడని, మెల్లమెల్లగా నలుగురిలో తిరిగి నలుగురితో మాట్లాడుతూ ఉంటే అందరూ అంతే అన్న భావం పోయాక నెమ్మదిగా పెళ్లి విషయం కదపొచ్చని, కొడుక్కి ఏ పిల్ల నచ్చినా ఆవిడికి అభ్యంతరం ఏమీ లేదు. అందరి తల్లుల్లా కట్నాలు కావాలన్న కోరిక ఆవిడికి అస్సలు లేదు. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వార్షికోత్సవం రానే వచ్చింది. అందులో ఆ మహిళా మండలి స్థాపించి 10 సంవత్సరాలైన సందర్భంగానేమో చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెద్ద పెద్ద వాళ్ళని ఆహ్వానించారు. ఆడవాళ్ల సమస్యల్ని ప్రతి వారం కనీసం ఓ పేజీ అయినా రాసే
ఓ ప్రముఖ పత్రికా ఎడిటర్ని ఆహ్వానించారు. రంగురంగుల కాగితాల తోరణాలతో, రంగురంగుల బెలూన్లతో అలంకరించిన ఆ పెద్ద హాలు నిండా ఉన్న ఏ ఒక్క కుర్చీ కూడా ఖాళీగా లేదు. ఇంకా జనం వస్తూనే ఉన్నారు. కుర్చీలు తీసుకొచ్చి వేసి వారిని కూర్చోపెడుతున్నారు. కార్యక్రమం ప్రార్థనా గీతంతో మొదలైంది. మంత్రి గారు మహిళా మండలి తరపున చేస్తున్న సేవలు వేనోళ్ల పొగిడారు. మంచి పనికి ప్రభుత్వం సహాయమే కాకుండా తన సహాయం కూడా ఎప్పుడూ ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా సందేహించక నేరుగా తన దగ్గరకొచ్చి అడిగియవచ్చునని కరతాళ ధ్వనుల మధ్య అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చేశారు. మిగతా పెద్దలు మహిళా మండలి చేసిన సేవలు పొగిడారు. కొంతమంది ఆకట్టుకునేలా మాట్లాడితే, కొంతమంది వచ్చినందుకు ఏదో మాట్లాడాలి అన్నట్లుగా 4 ముక్కలు చెప్పి కూర్చున్నారు. ఇవేవి అక్కడ ఉన్నవారికి చెవికి ఎక్కటం లేదు. స్పెషల్ ఐటమ్ ఏమిటా అని కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. కళావతి మైక్ ముందుకొచ్చి నిలబడింది. అమ్మాయిలందరూ ఊపిరి బిగబట్టి సంతోషంగా ఎదురుచూస్తున్నారు. స్పెషల్ ఐటమ్ అని మేము ముందే చెప్పాం. డ్యాన్స్ ప్రోగ్రాం అయింది, పాటలు, మిమిక్రీ అయింది. ఇంకేం ప్రోగ్రాం అన్న కుతూహలం మీలో చాలామందికి కలగొచ్చు. నిజంగా ఇది స్పెషల్ ఐటమే అని చెప్పడానికి సాహసిస్తున్నాను. అందరూ శ్రద్ధగా, ఏమాత్రం విసుగు చెందకుండా ఈ ప్రోగ్రాం జయప్రదం అయ్యేలా చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. క్షణం ఆగింది. అంతా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అందులో కళావతి ఏం చేసినా, ఏం చెప్పినా అనవసరమైనది, అసందర్భం అయినవి చెయ్యదు. చెప్పదన్న ఓ నమ్మకం, ప్రేమ ఉండటంతో అందరూ కుతూహలంగా ఆమె చెప్పబోయే దాని గురించి ఎదురు చూడసాగారు. నా చిన్నప్పుడు 4 ఆడవాళ్లు ఒకచోట కూర్చుంటే మహిళా మండలి అన్న హేళనతో కూడిన మాటలు వినేదాన్ని. ఇప్పుడు వాడవాడలా మహిళా మండలులు వెలుస్తున్నాయి. వీధికో మహిళా మండలి వెలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వెనకటిలా స్త్రీలు చేతులు ముడుచుకొని కూర్చోవటం లేదు. తాము చదువుకోకపోయినా, చదువుకోలేకపోయినా, చదువుకున్నా, ఉద్యోగం దొరక్కపోయినా, చేసే వీలు లేకపోయినా తల పట్టుకుని నిరుత్సాహంగా కూర్చోవటం లేదు. వారిలో అంతర్గతంగా ఉన్న కళలకి ఎంతో నేర్పుతో, ఓర్పుతో మెరుగులు దిద్దుకుని తమ కుటుంబానికి వారి శక్తి మేరకు సహాయం చేసుకుంటున్నారు. ఇదా స్పెషల్ ఐటమ్ ఏమిటో అని ఉత్సాహంగా ఎదురు చూసిన వారిలో కొంతమందికి నిరుత్సాహం కలగసాగింది. కానీ విచారించవలసిన విషయం ఏమిటంటే, స్త్రీలు ఇంత కష్టపడుతున్నా, ఎంతో ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నా పెళ్లి సంగతి దగ్గరకు వచ్చేసరికి పూర్వకాలానికి ఇప్పటికీ ఏమాత్రం మార్పు రావటం లేదు. పైగా కష్టతరమైపోతుందనే చెప్పాలి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు మన పెద్దలు. కానీ ఈనాడు డబ్బుంటే ఇల్లు తేలిగ్గా కట్టొచ్చు. ఎంత డబ్బున్నా అమ్మాయి పెళ్లి చేయాలంటే ఒక అమ్మాయి పెళ్లి చేసేసరికి ఒక యజ్ఞం చేసినట్టుగా అనిపిస్తోంది. పూర్వకాలం సాంప్రదాయం చూసేవారు. కొంతమంది పిల్ల అందంగా ఉంటే కట్నం దగ్గర పెద్దగా పట్టింపు ఉండేది కాదు. ఒకవేళ పిల్ల ఒక మోస్తరుగా ఉంటే కట్నం దగ్గరైనా సాధారణంగా కుదిరేవి. కానీ ఇప్పుడు అలా కాదని జగమెరిగిన సత్యం. అమ్మాయి చదువుకోవాలి, నిజమే. ఆడమగ తేడా లేకుండా అందరూ చదువుకోవాల్సిందే. ఇదేం చెడ్డమాట కాదు. అమ్మాయి ఉద్యోగం చెయ్యాలి, మంచిదే. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే ఆ సంసారం ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా గడిచిపోతుంది. ఇన్ని అడుగులు, ఇన్ని అంగుళాలు ఉండాలి. అది కూడా బాగానే ఉంది. పూర్వకాలంలో స్త్రీలు ఉద్యోగాలు చేసినా చెయ్యకపోయినా సొసైటీలో నలుగురితోనూ కలిసిమెలిసి తిరగక తప్పదు. పార్టీలకి, ఫంక్షన్లకి వెళ్ళక తప్పదు. తమ జంట నలుగురిలోనూ ఈడు జోడుగా ఉండాలని కోరుకోవడం తప్పేం కాదు. వీటి దేనికి అభ్యంతరాలు చెప్పని ఈనాటి అమ్మాయిలు కట్నం సమస్య వచ్చేసరికి తుస్సుమంటున్నారు. మేము చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, పెళ్ళయ్యాక మా సంపాదన వాళ్ళ దోసిట్లోనే పోస్తాం. ఇంత కష్టపడి పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన అమ్మా నాన్నలకి ఇవ్వంగా మరి కట్నం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు అంది. సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం అక్కడ అలుముకుంది. కళావతి తిరిగంది. ఈ చర్చలో ఉత్సాహమున్న యువతీ యువకులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనవచ్చును. పిల్లల పెళ్లి చేసేసిన వారు కూడా పాల్గొనవచ్చు. కానీ ఒక్క మనవి, ఈ చర్చ సంతోషంగా ముగియాలే కానీ వివాదం కాకూడదని మనవి చేసుకుంటున్నాను. ఎందుకు ఈ చర్చ ఇక్కడ తీసుకొచ్చామంటే, పూర్వకాలం పెళ్ళంటే ఊహలు, అభిప్రాయాలు ఏమీ ఉండేవి కావు. పెళ్ళయ్యాక భర్తని ప్రేమించేవారు. పెళ్లి కాని క్రితం అభిప్రాయాలు ఏర్పరచుకునే వయస్సు వారికి ఉండేది కాదు. కానీ ఈనాటి అమ్మాయిలు పెళ్లినాటికే కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు. తమ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు బాధపడడం వాళ్ళు చూస్తూ ఊరికే లేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. కొంతమంది అమ్మాయిలైతే
తల్లిదండ్రుల్ని బాధ పెట్టలేక వాళ్ళ ఆదర్శాలని అభిప్రాయాలని చంపుకుంటున్నారు. నేను ఇలా ఇంకొంచెం సేపు మాట్లాడానంటే కుర్చీలన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని యువతీ యువకులను వారి వారి అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. కొంచెం సీరియస్గా మారబోతున్న వాతావరణాన్ని తేలిక చేస్తూ పక్కకు తప్పుకుంది. చిన్నగా నవ్వులు వినిపించాయి. పల్చగా చప్పట్లు వినిపించాయి. శ్యామల మొదట స్టేజ్ మీదకి వచ్చింది. మైకు దగ్గరకు వచ్చి అందరికీ వినయంగా నమస్కరించింది. మేడం చెప్పినట్టుగా ఈ చర్చ వివాదం కాకుండా సంతోషంగా ముగియాలనే మేము కోరుకుంటున్నాం. ఎన్నో విషయాల్లో రాకెట్లా దూసుకుపోయే ఈనాటి అమ్మాయిలు కట్నం తీసుకున్నవాడని మేము పెళ్లి చేసుకోం అని భీష్మించుకొని కూర్చోవటం లేదు. ఎందుకు? తల్లిదండ్రుల బాధ చూడలేక అబ్బాయిలతో పాటు అమ్మాయిలని సమానంగా చదివిస్తున్నారు. ఉద్యోగాలకు అప్లై చేయమని, వాటికి సంబంధించిన పరీక్షలు రాయమని కొడుకులకి ఎంత శ్రద్ధగా చెప్తున్నారో కూతుళ్ళకి కూడా అంతే శ్రద్ధగా బాధ్యతగా చెప్తున్నారు. ఇంకా కొడుకుల కన్నా కూతుళ్ళ విషయంలో ఇంకా శ్రద్ధగా వ్యవహరిస్తున్నారు. కాలేజీకి వెళ్ళి కొడుకు రావటం కాస్త లేట్ అయితే ఏ స్నేహితుల దగ్గరకు వెళ్ళాడేమో అని సరిపెట్టుకునే తల్లి మనసు అదే కూతురైతే ఆరాటపడిపోతుంది. కూతురు వచ్చే వరకు గేటులోనే ఎదురుతెన్నులు చూస్తూ కూర్చుంటుంది. అక్కడ నిలబడే దేవుడికి దండాలు పెట్టేసుకుంటుంది. కూతురు క్షేమంగా తొందరగా ఇంటికొచ్చేలా చేయమని. కన్న కూతురు ఇంటికొచ్చేలోగా ఆ తల్లి మనసు పడే ఆరాటం అంతా ఇంత కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి తల్లిదండ్రుల్ని ఎలా బాధ పెడతాం? అందుకే మా అభిప్రాయాలు, ఆదర్శాలు మనసులోనే ఇంకిపోతున్నాయి. వారికి ఎన్నో సమస్యలుంటాయి. పిల్లల్ని చదివించటానికి వాళ్ళ సరదాలన్నీ చంపుకుంటారు. చదువులు చెప్పిస్తూనే చదువు అవగానే పెళ్లి నిమిత్తం డబ్బు జాగ్రత్త చేస్తారు. ఇంక వారు ఎప్పుడు జీవితాన్ని అనుభవిస్తారు? చిన్నతనంలో తమ్ముళ్ళ చదువులకి, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి కష్టపడ్డవాళ్ళు ఆ బాధ్యతలు తీరేసరికి పిల్లలు హై స్కూల్లోకి వచ్చేసారనుకోండి, అలాంటి వారి జీవితం యాంత్రిక జీవితమే. అలాంటి వాళ్ళు సరదాల కోసం, సుఖాల కోసం ఆలోచించరు. పిల్లల పెళ్ళిళ్ళైపోయి బాధ్యతలు తీరితే చాలు అనుకుంటారు. అలాంటి వారు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మేము చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. పురుషులతో దేనిలోనూ వెనుకపడి లేము. పెళ్ళయ్యాక ఎంత ఖర్చైనా భరించి మగవాడు ఈ కట్నం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇంకా చాలా చెప్పాలనుంది. కానీ అందరి అభిప్రాయాలు అందరం తెలుసుకునే అవకాశం కలిగించిన మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొంతమంది సంతోషంగా, మరికొంతమంది తప్పనిసరిగా చప్పట్లు కొట్టారు. అమ్మాయిలు ఒక్కొక్కరే వచ్చి వారి వారి అభిప్రాయాలు చెప్పారు. అందరూ ఇంచుమించుగా అవే విషయాలు చెప్పారు. కట్నం తీసుకోకూడదన్నారు. పెళ్లి చూపుల్లో మార్పు రావాలన్నారు. పెళ్లి చూపులంటే ఫోటో నచ్చి కుటుంబం గురించి ఇరుపక్షాలు వాకబు చేసుకున్నాకే పెళ్లి చూపుల ఏర్పాటు జరగాలన్నారు అందరూ. ఎవరు రాదలుచుకున్నారో 2-3 బ్యాచులుగా కాకుండా ఒకేసారి వచ్చి చూసి వెళ్తే ఆడపిల్ల గలవాళ్లే కాదు, ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడదన్నారు. సంబంధం ఉంది అని తెలియగానే అమ్మాయి తరపు వారు వెళ్తారు. జాతకం ఇవ్వగానే ఫోటో తీసుకొచ్చారా అని అడుగుతారు. అది కూడా లేటెస్ట్ ఫోటోనే తీసుకురమ్మంటారు. బాగానే ఉంది. మరి అబ్బాయి ఫోటో అమ్మాయి తాలూకు వారు అడిగితే ఇవ్వరు. చాలామంది జాతకం కూడా ఇవ్వరు. కొందరు ఏ గ్రూప్ ఫోటో చూపించి ఈ అబ్బాయే అంటారు. అదేం న్యాయం? విడిగా ఫోటోలే ఉండవా? లేకపోతే వాళ్ళు కూడా ఫోటో తీయించుకోవాలి కదా. అందులో పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయిని చూసినట్టుగా అమ్మాయి అబ్బాయిని చూడ్డానికి సిగ్గుపడుతుంది. కారణం, అంతవరకు కబుర్లు చెప్పుకుంటున్నవారు అమ్మాయి ప్రవేశంతో టక్కున కబుర్లు ఆపేస్తారు. కొంతసేపు నిశ్శబ్దం అయిపోతుంది. దాంతో అమ్మాయికి ధైర్యం చాలదు. స్త్రీ సహజమైన బిడియం తలెత్తి చూడనివ్వదు. అందుకు పెళ్లి కొడుకులు కూడా ఫోటోలు ఇవ్వాలి. ఒక అమ్మాయి కొంచెం ఆవేశంగానే చెప్పింది. ఇన్ని చెప్పడానికి లేని బిడియం అప్పుడెందుకో ఎవరో సన్నగా అన్నారు. వెళ్ళబోతున్న అమ్మాయి ఆగి చూసింది. అంతమందిలో ఆ మాట అన్నది ఎవరో గ్రహించలేకపోయింది. కానీ మిగతా అమ్మాయిలందరూ ఈ విషయమై ప్రేక్షకుల్లో రియాక్షన్ ఎలా ఉంటుందో ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఆ మాట అన్నది చూశారు. మెడ వరకు జులపాల జుట్టుతో, వాలిన మీసాలతో, సన్నగా పొడుగ్గా ఉన్నతను ఆ మాట అన్నాడు. పక్కనున్న ఆవిడ తల్లి కాబోలు మోచేత్తో పొడిచింది. వెళ్తూ ఆగిన అమ్మాయి అంది, ఏ విమర్శ అయినా ఈ చర్చ విషయంలో సందేహాలున్నవారు ఈ స్టేజి మీద సందేహాలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం అనేసి దర్జాగా వెళ్ళిపోయింది. అలా 10 మంది అమ్మాయిలు ధైర్యంగా వారి వారి అభిప్రాయాలు చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు ఎవరొచ్చి ఏమీ మాట్లాడలేదు. కొంతమంది తల్లిదండ్రులైతే తమ పిల్లలు ఇలా స్టేజి మీద కట్నాల గురించి మాట్లాడినందుకు భయపడ్డారు కూడా.
తమ పిల్లలు రౌడీ పిల్లలనుకుంటారేమోనని. తర్వాత సెక్రటరీ వచ్చింది. మేడం గారు చెప్పింది, ఉత్సాహంతో అమ్మాయిలు చెప్పింది మనం విన్నాం. ఇది చర్చ. ఈ చర్చ అందరినీ ఆలోచింపచేసేదిగా ఉందే గాని విమర్శించేదిగా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చేటప్పుడున్న బాధ వారి అబ్బాయిల పెళ్ళిళ్ళకి తీసుకునేటప్పుడు మర్చిపోతున్నారు. ఇదెంత బాగుందో చెప్పండి. మరి మేము మా అమ్మాయిల పెళ్ళిళ్ళకి మేమివ్వలేదా అంటున్నారు. ఇలా అందరూ అనుకుంటే ఈ సమస్య తీరేదెప్పుడు? ఆనాడు ఈనాడు కూడా ఆడపిల్ల అనే మాట నిరుత్సాహంగా వెలువడడానికి ఈ కట్నాలు కానుకలే అని చెప్పడానికి ఎవరూ వెనుకాడనక్కర్లేదు. ఎవరో ఒకరు ఈ విషయంలో ముందుకు రావాలి. ఎలా అంటే కట్నం తీసుకోకపోయినా ఇబ్బంది లేనివారు, ఆడపిల్లలు లేనివారు ఈ విషయమై బాగా ఆలోచించి ఆదర్శప్రాయులుగా నిలుస్తారని ఆశిస్తూ చేతులు జోడించి వెళ్ళిపోయింది. గుసగుసలు మొదలై చిన్న కలకలంలా తయారైంది వాతావరణం. మరి అమ్మాయిల తల్లిదండ్రులు స్టేజి మీదకొచ్చి ఏం మాట్లాడరేం? ఎవరో అన్నారు, రేపు పిల్లనిస్తామని వస్తే గుర్తుపడతారనేమో. ఒక అబ్బాయి గుప్పిటిని మైక్గా నోటి దగ్గర పెట్టుకుని అన్నాడు, ఈ చర్చ వివాదం కాకూడదని మొదటే మనవి చేసుకున్నాం. దయచేసి విమర్శలు వద్దు. మీ అభిప్రాయాలు కూడా స్టేజి మీదకి వచ్చి చెప్తే చాలా బాగుంటుంది. కళావతి లేచి అంది. దాంతో నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. అమ్మాయిలు చాలా కుతూహలంగా చూశారు. నలుగురు టూకీగా 2 ముక్కల్లో చెప్పేశారు, మేము అమ్మాయిలకి కట్నాలు ఇచ్చాం, అందుకు మేము తీసుకున్నాం అని ఒకరు. ఉన్న డబ్బు ఆడపిల్లల పెళ్ళిళ్ళకే అయిపోయింది. అబ్బాయి ఒక్కడే అయినా పెళ్లి చేయడానికి డబ్బు లేక పెళ్ళికి ఎంత అవుతుందో లెక్కలు వేసుకొని పెళ్ళికి సరిపడనంతే తీసుకున్నాం. ఇంకో ఆవిడంది, మాకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 2 అమ్మాయిలకి కట్నం ఇచ్చాం. మాకు ఇల్లు కొద్దిపాటి డబ్బు ఉంది. అబ్బాయిలకి మీరన్నట్టుగా అమ్మాయిల పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా అని ఉన్న డబ్బు కాస్త కొడుకుల పెళ్ళిళ్ళకి ఖర్చు చేసేస్తే రేపు వచ్చే కోడళ్ళు కన్న తల్లుల్ని చూసుకున్నట్లు మమ్మల్ని చూసుకుంటారని గ్యారంటీ ఏమిటి? అందుకే ఉండడానికి ఇల్లు, అవసరానికి డబ్బు అట్టి పెట్టుకొని మా 2 అబ్బాయిలకి కూడా కట్నం తీసుకున్నాం. చాలా నిర్మోహమాటంగా చెప్పేసింది. మరొక ఆవిడ, నాకు ఆడపిల్లలు లేరు, 3 మగపిల్లలే. కట్నం తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. కానీ కట్నం వద్దంటే ఏదో లోపం ఉందనుకుంటారు. మా బంధువుల అబ్బాయికి కట్నం తీసుకోకుండానే పెళ్లి చేయాలనుకున్నారు. రకరకాల వదంతులు వచ్చాయి. ఆ రిస్క్ తీసుకోవడం మాకిష్టం లేదు అంది. ఇంకెవరూ రాలేదు. అమ్మయ్య, ఈ చర్చ అయిపోయింది అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతలో ఒక ఆయన, సన్నగా పొడుగ్గా ఉన్న ఆయన వచ్చాడు. మంచి హుందాగా ఉన్నాడు, హుషారుగా కూడా ఉన్నాడు. ఆయన అన్నాడు, మహిళా మండలి వార్షికోత్సవంలో మహిళల గురించి ఈ చర్చ ప్రశంసనీయమైంది. ప్రెసిడెంట్ గారు చెప్పింది, చిరంజీవులు ధైర్యం చేసి వారి వారి అభిప్రాయాలు చెప్పినవి, సోదరీమణులు చెప్పినవి నాకు ఏది అసందర్భంగా అనిపించలేదు. పురుషులతో మేం దేనిలో తక్కువ అన్నారు చిరంజీవులు. నిజమే, వారు దేనిలోనూ తక్కువ కాదు. వాళ్ళ గురించి వారి తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేస్తున్నారని కొందరు బాధను వ్యక్తం చేశారు. కట్నం ఇవ్వడం ఎలాగూ తప్పనిసరి కాబట్టి తమ వివాహాలు అయిపోతే కనీసం నిశ్చింతగానైనా ఉంటారన్న ఆశతో తమ ఆశయాలని చంపుకుంటున్నారు. ఒక సోదరి అన్నట్లు ఉన్న డబ్బు కాస్త ఖర్చు చేసేసి కొడుకు పెళ్లి చేస్తే ఆ కోడలు సరిగ్గా చూడకపోతే ఇది కూడా సమస్యే. ఎందుకంటే అమ్మాయిల బాధ్యత పెళ్లి చేసేయడంతో తీరిపోదు. ఇంకా కొన్నాళ్ల పాటు బాధ్యతలుంటాయి. దానికి డబ్బు అవసరమే. ఇంకా నా సంగతికి వస్తాను. నేను మా అబ్బాయికి కట్నం తీసుకోదలుచుకోలేదు. మా నాన్న ఎవరికి కట్నాలు తీసుకోలేదు. అదే పద్ధతి నేను చేయదలుచుకున్నాను. మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. సరిగ్గా వారం రోజుల్లో ఆ సంబంధం క్యాన్సిల్ అయింది. అందరూ కుతూహలంగా వినసాగారు. ఎందుకంటే ఏదో లోపం ఉండబట్టేనని వారికి అనుమానం వచ్చింది. ఇల్లు వాకిలి ఉన్నవారు ఒక్కడే కొడుకు, లక్షలు వచ్చే కట్నం ఇచ్చి కళ్ళకద్దుకుని పిల్లనిస్తారు. ఏదో కారణం ఉండడం వల్లనే అంటూ ముద్ర వేసేసి విరమించుకున్నారు. దానికి నేను పరువు పోయినట్టుగా బాధపడలేదు. వారి అజ్ఞానానికి జాలిపడ్డాను. ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి కొడుకు. ఒకసారి అలా అయిందని నేను నా ఆదర్శం చంపుకోను. మా అబ్బాయికి ఏ పిల్ల నచ్చితే ఆ పిల్లని చేస్తాను అన్నాడు. ఆ హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోసాగింది. మరో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. విద్యార్హతలు, అందచందాలు పెళ్లి కొడుకులు నిర్ణయించుకొని ఒక్క కట్నం విషయంలో అమ్మా నాన్నల మీద పెట్టడం నాకేం బాగోలేదు. నేను కట్నం తీసుకోను అంటే తల్లిదండ్రులు కాదనలేరు. అలాగే ఆ గౌరవం పిల్లలు తమ మీద ఉంచినప్పుడు వారు కూడా దాన్ని కాపాడుకుంటే అందరికీ ఆనందమే. ఏ పనైనా ఎవరో ఒకరు ప్రారంభించాలి. నేను చెప్పాను కదా. ఆయన ఆ హాలునంతటిని పరికించి చూశాడు.
నేనొక్కడినేనా, ఇంకెవరు లేరా అనుకుంటూ. అంతలో ఒక ఆవిడ లేచి అక్కడి నుండే అంది, నేను మా అబ్బాయికి కట్నం తీసుకోను, అక్కడి నుండే చెప్పింది. ఆవిడ పక్కనే కూర్చున్న ఆవిడ కొడుకు తెల్లబోయి తల్లికేసి చూస్తున్నాడు. ఆవిడ అదేం పట్టించుకోలేదు. ఈసారి హాలంతా ఆగకుండా చప్పట్లు మోగాయి. అలా అన్న ఆవిడ గర్వంగా అనిపించి ఏదో ఘనకార్యం చేస్తున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత ఎవరూ లేచి వాగ్దానాలు చేయలేదు. తర్వాత వరకట్నం మీద అందరూ అమ్మాయిలే నటించిన నాటకం ప్రదర్శించారు. జాతీయ గీతంలో ఆనాటి మహిళా మండలి వార్షికోత్సవం ముగిసింది. మనోరమ నిల్చున్న చోట నిల్చోకుండా అటు ఇటు తిరుగుతోంది. ఏదో ఒక పని చెయ్యాలని మొదలుపెట్టడం, మళ్ళీ అంతలోనే విరమించుకొని తర్వాత చేద్దాంలే అనుకోవడం, మళ్ళీ ఖాళీగా కూర్చోలేక ఏదో చెయ్యాలని చెయ్యలేక చాలా అవస్థపడుతోంది. మాటిమాటికి చింటూ కోసం వీధి గేట్లోకి వెళ్ళి చూసొస్తోంది. చింటూ కనుచూపు మేరలో కనిపించలేదు. ఇది పని కాదని ఫ్లవర్ వాజ్లో పూలు సర్దుతూ మనసు దానిమీద లగ్నం చేయసాగింది. 5 నిమిషాల తర్వాత వెనక బూట్ల చప్పుడు విని గిర్రున ఇటు తిరిగింది. భాను, అతని చేతిలో పేపర్. గుండె జల్లుమంది. అతన్ని పేపర్ ఓసారి ఇమ్మని అడిగే చనువు కూడా లేకపోవడంతో చేస్తున్న పని అయిపోయినట్లు నటిస్తూ మెల్లగా అక్కడి నుండి కదిలింది. భాను చూశాడు. ఆ మనిషిలో ఆతృత కూడా గ్రహించాడు. నెంబర్ ఎంత? మెల్లగా అడిగాడు. గుమ్మం వరకు వెళ్ళిన మనోరమ టక్కునాగింది. ఆగి తల తిప్పి అతనికేసి మెల్లగా తిరిగింది. ఆతృత అణుచుకుంటూ చాలా మెల్లగా చెప్పింది. కంఠం వణికిందేమో కూడా. అతను పేపర్లోంచి ముఖమెత్తుతూ కంగ్రాచ్యులేషన్స్. అతని కళ్ళల్లో ఓ గొప్ప వ్యక్తిని చూస్తున్న భావం ఉంది. మనోరమకి ఒళ్ళంతా జల్లుమంది. ఆనందంతో కొద్దిగా నోరు తెరుచుకుంది. 2 అరచేతులు గడ్డం కింద నుండి చెంపలకి ఆంచుకుంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది. మనోరమనే చూస్తున్న భాను ఫస్ట్ క్లాస్ అన్నాడు పెదవులు విడివడకుండా నవ్వుతూ. తర్వాత 2 అడుగులు ముందుకు వేసి పేపర్ మనోరమ కేసి చాపాడు. మనోరమ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. గమ్మత్తైన భావం, విచిత్రమైన సంతోషం. మనో అంటూ దొడ్లో నుండి వచ్చిన కళావతి ఇద్దరినీ అలా చూసి ఆగిపోయింది. మనోరమ చేతిలో పేపర్. కళావతి భాను కేసి చూసి మనోరమ కేసి తిరిగింది. మనోరమ కళావతినే చూస్తోంది. ఆ టైంలో మనోరమ కళ్ళల్లోని భావాన్ని అర్థం చేసుకోలేకపోయింది. చేతిలో పేపర్ ఉంది. తనని చూడగానే సంతోషంగా మనోరమ ఒక్కంగలో కళావతిని చేరి ఆమె గుండెల మీద వాలిపోయింది. మనోరమకి ఆనందంతో ఏడుపు వచ్చేసింది. అక్కడ భాను ఉన్నాడని సిగ్గు కూడా పడలేదు. తనని చూస్తూనే ఏం చెప్పకపోవడం, తన గుండెల మీద వాలి ఇలా ఆవిడ గుండె జారిపోయింది. తల తిప్పి భాను కేసి చూసింది. భాను ముఖం మామూలుగా ఉంది. మనో 2 చేతులతో మనోరమ ముఖం ఎత్తబోయింది. మనోరమ ఆవిడ గుండెల మీద నుండి తలెత్తలేదు. అత్తయ్య, నీ రుణం ఏం చేసినా, ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఆవిడకి అయోమయంగా ఉంది. నేను పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అత్తయ్య. అప్పుడు అసలైన ఆనందం కలిగింది మనోరమకి. కళావతి గుండెల నిండా గాలి పీల్చుకుంది. భాను అక్కడి నుండి మెల్లగా కదిలి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ల మాటలు మెల్లగా వినబడుతున్నాయి. పిచ్చి పిల్ల, నువ్వు తప్పకుండా పాస్ అవుతావని అనుకున్నా. కొద్ది క్షణాలే అయినా హడలిపోయాను. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మను, చాలా కష్టపడ్డావు. నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు, ప్రేమగా తల నిమురుతూ అంది. కష్టపడింది నువ్వు. నేను ఆ స్థితికి రావడానికి, నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డావు, ఎంత సహనం పట్టావు. ఎంత విద్యావంతురాలు తల్లి అయినా తను పిల్లల్ని ఇంత సహనంతో తీర్చిదిద్దదేమో. మనోరమ కృతజ్ఞత నిండిన స్వరంతో అంది. నీ అభిమానం అలాంటిది. నేను ఎంత ప్రోత్సాహం ఇచ్చినా అది నువ్వు అందుకోలేకపోతే నేను చేసిన ప్రయత్నం ఇలా ఫలించేది కాదు. ఎంత విద్యావంతురాలైనా కన్న తల్లి కూడా ఏం చెయ్యలేదు. చివరి మాట కొంచెం గట్టిగానే అంది. ఆమెకు తెలియకుండానే ఆమె గొంతులో నిస్పృహ చోటు చేసుకుంది. చింటూ ఏడి అంది. పేపర్ తీసుకొస్తానని వెళ్ళాడు, అడుగో వచ్చాడు అంది. అప్పుడే చింటూ రావడం చూసి. చింటూ వస్తూనే మనోరమ చేతిలోని పేపరు, వాళ్ల ముఖాల్లో తాండవిస్తున్న ఆనందం చూశాడు. నేనే పేపర్ తీసుకురావాలనుకున్నాను అన్నాడు నిరుత్సాహంగా. నువ్వు స్వీట్స్ తీసుకురా అంది కళావతి. కళావతి గదిలోకి వెళ్ళి 100 రూపాయల నోటుతో తిరిగొచ్చింది. మనోరమ తనిస్తానని అనలేదు. అలాగే పాలెం టెలిగ్రామ్ ఇచ్చిరా అంది. అప్పుడు ఆవిడికి దిగులు అనిపించింది. ఇంకా మను వెళ్ళిపోతుంది. అంత సంతోషంలోనూ చాలా దిగులుగా అనిపించింది. అప్పుడే భాను గదిలోంచి వచ్చాడు. అన్నా, నేను స్కూటర్ మీద వెళ్తాం అన్నాడు చింటూ. కళావతి కొడుకు కేసి చూసింది. ఏం కావాలి? భాను తల్లికేసి తిరుగుతూ అన్నాడు. స్వీట్స్ తీసుకొచ్చి పాలెం టెలిగ్రామ్ ఇచ్చి రమ్మన్నాను. మను వచ్చాక చింటూకి బద్ధకం పెరిగిపోయింది. నవ్వుతూ అంది.
భాను చింటూ కేసు తిరుగుతూ నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా అనేసి బయటికి వెళ్ళిపోయాడు. చింటూ కళావతి చేతిలోంచి 100 రూపాయల నోటు తీసుకుని టెలిగ్రామ్ ఏమి ఇవ్వాలో కనుక్కొని తూనీగలా వెళ్ళిపోయాడు. మనోరమకి చెప్పలేని ఆనందంతో అదో రకమైన దిగులుగా కూడా అనిపించింది. ఆ దిగులు కళావతిని వదిలి వెళ్ళడం. మళ్ళీ అంతలోనే సర్దేసుకుంది. తను మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తుంది. చాలా గమ్మత్తుగా అనిపించింది ఆ ఊహ. నిజంగా కలలోనైనా ఊహించిందా తను చదువుకుంటానని, ఉద్యోగం చెయ్యాలనే ఊహ కలుగుతుందని? మనోరమకి హఠాత్తుగా తనకి తప్పిపోయిన పెళ్లి గుర్తుకొచ్చింది. మనోరమ పెదవుల మీద హుందా అయిన చిరునవ్వు కదలాడింది. మనోరమ స్వీటు మొదట కళావతికిచ్చి చటుక్కున కాళ్ళకి నమస్కరించింది. కళావతి మనోరమని నిండు మనస్సుతో ఆశీర్వదించింది. తర్వాత భానుకి ఇచ్చింది. థ్యాంక్స్ అన్నాడు మెల్లగా. చింటూకిచ్చి తను తీసుకుంది. టెలిగ్రామ్ అందుకున్న శివం వెంటనే బయలుదేరొచ్చేశాడు. తనకన్నా ఎదిగిపోయిన చెల్లెల్ని నమ్మలేనట్లు చూశాడు. అదంతా నీ చలవత్తయ్యా, ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేం అన్నాడు కృతజ్ఞతగా, ఆనందంగా. అస్తమానం అలా అనకండి, నేను చేసింది మాట సహాయమే, పట్టుదల కృషి మనూది అంది. నీకు అలాగే అనిపిస్తుంది, పోనీ అలాగే అనుకో. ఈ పట్టుదల కృషి ఎవరు నేర్పితే వచ్చింది, ఎవరి నీడలో ఉంటే వచ్చింది? ఇంతకాలం మేమెంత అజ్ఞానంతో బాధపడ్డామో ఈనాడు అర్థమవుతోంది. అమ్మ నాన్న అంతా కులాసానా? నీ కూతురు ఏమంటోంది? మాట మారుస్తూ అంది. నిన్ను తీసుకురమ్మంటోంది. శివంతో పాటు అందరూ నవ్వారు. అసలు నాన్నే వద్దామనుకున్నారు, దూర ప్రయాణమని నేనే వద్దన్నాను. అత్తయ్య, నాన్న మిమ్మల్ని అందరినీ తీసుకురమ్మన్నాడు అన్నాడు. నేనా? ఇప్పుడెలా కుదురుతుందయ్యా? మనో పెళ్ళికి తప్పకుండా వస్తాను. మనోరమ కేసి తిరుగుతూ నవ్వుతూ అంది. మనోరమ నవ్వలేదు. అప్పుడే తను కళావతికి దూరమైపోతున్నట్లు బాధ కలుగుతోంది. లచ్చప్ప వాళ్ళందరి మనసుల్లో ఒకే ప్రశ్న కదలాడుతోంది. ఇన్ని చేసిన కళావతిని రమని వాళ్ళ అబ్బాయికి చేసుకోమని అడిగితే బాగుండును, అలా అడిగితే ఏమైనా అనుకుంటుందా అని. అసలు ఇంతకాలం కొడుక్కి ఎందుకు పెళ్లి చేయలేదు? అడిగితే ఏమైనా అనుకుంటుందేమో, బాధపడుతుందేమో, అత్యాశకి పోయినట్టుగా ఉంటుందేమో. మనోరమకి ఊరు వెళ్ళాలంటే సంతోషంగా బాధగా ఉంది. కళావతి మనసు నిండా దిగులు నిండిపోయింది. ఇంత దిగులు ఎప్పుడూ కలగలేదామెకి. పైకి అదేం కనబడనీయకుండా జాగ్రత్త పడింది. రమ పెళ్ళికి ఎలాగో వస్తావు, ఆ రావడం కాదు, ఇప్పుడు మాతో రావాలి అని భాను కేసి తిరుగుతూ మీరు కూడా తప్పకుండా రావాలి అన్నాడు. నేనా? నవ్వాడు. ఈసారి ఎప్పుడైనా వస్తానో అన్నాడు. ఈరోజే ప్రయాణం అన్నాడు శివం. మనోరమ తన బట్టలు సర్దేసుకుంది. ఆ ఇంట్లో గమ్మత్తైన నిశ్శబ్దం అలుముకుంది. అందరిలోకి శివం ఒక్కడే గలగల్లాడుతూ మాట్లాడుతున్నాడు. చింటూ వెళ్ళి ఆటో తీసుకొచ్చాడు. అంత క్రితమే భాను బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అతనికి చెబుదామనుకుంది. అతను బయటికి వెళ్ళడం మనోరమ చూడలేదు. భాను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరికీ చెప్పలేదు. అతను బయటికి వెళ్తున్నట్లు ఆఖరికి కళావతికి కూడా తెలియదు. మీ అబ్బాయి బయటికి వెళ్తాడని తెలియదు, నేను చెప్పనే లేదు నొచ్చుకుంటూ అన్నాడు శివం. అందరూ స్టేషన్కి వచ్చారు. కళావతి చింటూని పంపించి పళ్ళు స్వీట్సు తెప్పించింది. ఇవన్నీ ఎందుకత్తయ్యా అన్నాడు శివం. మా అన్నయ్యకి వదినకి సరేనా అంది. అక్కడ కూడా ఎక్కువగా శివమే మాట్లాడుతున్నాడు. బండి కూత వేసింది. కళావతి చింటూ కిందికి దిగారు. అప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మనోరమకి. వెళ్ళొస్తాను అని చెప్పాలని ప్రయత్నించి విఫలురాలైంది. కళావతి చింటూ మనసులు భారంగా అయినాయి. బండి నెమ్మదిగా కదిలింది. అత్తయ్య, వెళ్ళొస్తాం శివం సంతోషంగా అన్నాడు. మంచిది, వెళ్ళగానే ఉత్తరం రాయి, అందరినీ అడిగానని చెప్పు. అత్తయ్య, ఎలాగో గొంతు పగిల్చుకుంది మనోరమ. వెళ్ళొస్తాం అంది. మంచిది మనో, మమ్మల్ని మర్చిపోకేం. ఆ మాటకి మనోరమకి దుఃఖం ఆగలేదు. మునిపంటితో అతి ప్రయత్నం మీద ఆపుకుంటోంది. కళావతికి గొంతు పట్టేసినట్లుగా అయిపోయింది. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. శివం తెల్లబోయి చూస్తున్నాడు. ఎందుకు మనో, సంతోషంగా వెళ్ళాలి. ఎలాగో గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంటూ అంది. చింటూ, వెళ్ళొస్తాను ఎలాగో చెప్పింది. వాడు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ సరే అన్నట్టు తల ఊపాడు. బండి నెమ్మదిగా వేగమందుకుంటోంది. మనోరమ చెయ్యి ఊపింది. కళావతి చింటూ కూడా చేతులూపుతున్నారు. శివం చెల్లెల్ని కొత్తగా చూస్తున్నాడు. భూదేవి లచ్చప్ప అరుగు మీదే కూర్చున్నారు. శివం రమల రాకకి ఎదురుచూస్తూ, ఆ ఎదురుచూస్తున్న వాళ్ళకి ఎంతసేపటికి సమయం గడుస్తున్నట్లు లేదు. ఆ పూట కోడలికి పనప్పజెప్పేసింది. మనమరాల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రిక్షా చప్పుడు, బండి చప్పుడు వినిపిస్తే చాలు ఆతృతగా ఎదురుచూస్తోంది. వచ్చేది కూతురేమోనన్న ఆశతో 10 గంటలవుతుంటే శివం మనోరమ వచ్చారు.
రమ వస్తూనే తల్లిని ఖర్చుకుపోయింది. లచ్చప్ప భుజం మీద కండుబాతో కళ్ళొత్తేసుకుంటున్నాడు. లోపల పనిలో ఉన్న సత్యవతి పరిగెత్తుకొచ్చినట్లుగా వచ్చింది. ఈ హడావిడికి కొత్త వ్యక్తిని చూసిన శివం కూతురు ఏడుపు అందుకుంది. తేరుకున్న రమ మేనకోడల్ని ఎత్తుకోబోయింది. అది నాయనమ్మని ఖర్చేసుకుపోయింది. రమ తండ్రి దగ్గరగా జరిగి, ఎలా ఉన్నావు నాన్న అంది. ఆయన చేతి మీద చేయి ప్రేమగా వేస్తూ, ఇంత సంతోషం నా జీవితంలో ఎరగనమ్మా. అత్తయ్య కులాసాగా ఉందా? అత్తయ్య రాలేదేం అని అడిగాడు. అన్నయ్య చెప్పాడు, తర్వాత వస్తానంది అని ఇటు తిరుగుతూ, ఏం వదినా అంది పలకరింపుగా. రమ ఎన్నాళ్ళైంది చూసి అంటూ దగ్గరకొచ్చి ఆరిందాల రమ బుగ్గలు పుణికింది. ఆ ఇంట్లో అందరికీ రమలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడింది. మాటలో నడవడికలో ఎంతో హుందాతనం వచ్చింది. సత్యవతి కాఫీ చేసి తీసుకొచ్చింది. కూతురుతో ఆగకుండా కబుర్లు చెప్తూనే కోడలికి పనిలో సహాయం చేస్తోంది భూదేవి. రమ స్నానం చేసిరా, భోజనం చేద్దు గాని అంటుందే కానీ భూదేవి కబుర్లు ఆపదు. ముందు అమ్మాయిని స్నానం చేసిరా అని భోజనాలు చేస్తూ మాట్లాడుకోవచ్చు లచ్చప్ప అన్నాడు ఆయన కూతుర్ని తనివి తీరా చూసుకుంటూ. అంతలో ఎవరైనా రమని చూస్తే దిష్టి తగులుతుందేమో అనుకుంటున్నాడు. రమ వెళ్ళి స్నానం చేసిరా, లేకపోతే అమ్మ సాయంత్రం వరకు కబుర్లే చెప్పి రాత్రికి భోజనాలు పెడుతుంది. శివం మాటతో రమ నవ్వుకుని స్నానానికి బట్టలు తీసుకుని వెళ్ళింది. దొడ్డి అంతా చాలా కొత్తగా కనబడింది. వసారాలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని అటూ ఇటూ ఊగింది. ఉయ్యాల గొలుసులు కిర్రుమని శబ్దం చేస్తుంటే గమ్మత్తుగా అనిపించసాగింది. కాసేపు దొడ్లో చెట్ల మధ్య తిరిగి స్నానం చేసొచ్చింది. పెట్టె తెరిచి మేనకోడలికి కొన్న గౌన్లు బొమ్మలు బయటికి తీసి మేనకోడలు ఏడుస్తున్నా ఎత్తుకుని బొమ్మలు గౌన్లు చూపించి ఎలాగైతేనే మచ్చిక చేసుకుంది. తర్వాత తను తల్లికి తండ్రికి అన్న వదినలకి తీసుకున్న బట్టలు తీసి చూపించింది. వారికిచ్చి కాళ్ళకి నమస్కారం చేసింది. ఇవన్నీ ఎందుకమ్మా అందరూ ఒకేసారి అన్నారు. మనోరమ నవ్వి ఊరుకుంది. కబులు చెప్పుకుంటూ అందరూ భోజనాలు చేశారు. భోజనాలై అలా కూర్చున్నారో లేదో జోగమ్మ వచ్చేసింది. మనోరమని చూసి అలాగే ఆశ్చర్యంగా నిలబడిపోయింది కొద్ది క్షణాలు. తర్వాత తేరుకుంటూ, ఏమే రమా, మమ్మల్ని అందరినీ మర్చిపోయావా అంది. శివం ఊరెళ్లే ముందు జోగమ్మ వచ్చింది. రమ దగ్గర ఆనాటి పెళ్లి సంగతులు ఎత్తావంటే నిన్ను రాజస్థాన్ పంపించేస్తాను అని శివం బెదిరించాడు. నాకు అదే పనేమిట్రా, వాడు కాదని వెళ్ళిపోయాడు కాబట్టి రమ ఇంతటిదైంది రమని మెచ్చుకుంటూ అంది. అదే ఆ విషయాలేవి కదపడానికి వీల్లేదంటున్నాను అన్నాడు. ఒరేయ్, నీ కూతురు పెద్దదై దానికి పెళ్లి కుదరగానే అత్త అంటూ మళ్ళీ నా దగ్గరికే రావాలి పనులు చేయడానికి. ఆవిడ శివంతో దెబ్బలాడందే తోచదు. అంతవరకు నీ నోరు విప్పకు అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలా మర్చిపోతానత్తా, రా కూర్చో అక్కడున్న పీట వాల్చింది. శివం బెదిరించటం వల్ల ఒక్క ఆనాటి పెళ్లి సంఘటన మినహా అన్ని సంగతులు మాట్లాడింది. అక్కడి విషయాలు ఎన్నో అడిగింది. మనోరమ ఆవిడ అడిగిన వాటికి అన్నింటికీ ఎంతో ఓపిగ్గా జవాబులిచ్చింది. మనోరమ వచ్చిందని తెలిసి చాలామంది చూడ్డానికి వచ్చారు. అందులో పీటల మీద పెళ్లి ఆగిపోయి ఆ అవమానం భరించలేక తల్లిదండ్రులు హైదరాబాద్ బంధువుల ఇంటికి పంపినారని ఊళ్ళో అందరూ కథలుగా చెప్పుకున్నారు. అక్కడ మనోరమ చదువుకుంటుందంటే ఎవ్వరూ నమ్మలేదు. నమ్మినట్టు నటించారంతే. ఈ వేళ కాకపోతే రేపైనా తెలియకపోతుందా అన్న భావంతో వచ్చిన వారంతా మనోరమని చూసి తెల్లబోయారు. మనోరమ ఇంత హుందాగా ఇంత అందంగా చలాకీగా వస్తుందని వారు అనుకోలేదు. చాలా నీరసంగా బక్కచిక్కిపోయి అక్కడి వాళ్ళు గెంటేస్తోనో వాళ్ళ ఇంట్లో చాకిరీ చెయ్యలేకనో తిరిగి వచ్చేస్తుంటుంది అనుకున్నారు. రమ వచ్చిన మర్నాడే కూతుళ్ళందరూ ఒక్కొక్కరే వచ్చేశారు. ఆనాడు లచ్చప్ప కసురుకోవడంతో బెట్టుసరికి ఎవరూ రాలేదు. అప్పుడు అందరూ పిల్లలతో పిలవనక్కర్లేకుండానే వచ్చేశారు. ఇల్లంతా పెళ్లివారిల్లులా ఉంది. మొత్తానికి సాధించావే, ఎంతైనా కడసారి కూతురివి కదా. ఏమైనా అంటే నాన్నకి కోపం వస్తుంది, కానీ ఇదే మమ్మల్నైతేనా చస్తే చావని అని ఓ మూల పడేసేవారు. వాళ్ళ ధోరణి మారలేదు సరికదా. ఇప్పుడు మనోరమని చూస్తుంటే వాళ్ళకి చెల్లెలైనా చాలా ఈర్ష్యగా ఉంది. మీ బావ చెప్పాడు వాళ్ళింట్లో అంత పని నువ్వేనటగా, అంట్లు తోమడం బట్టలు ఉతకడం కూడా నువ్వేనా పెద్దక్క అడిగింది. ఏదో ఒక లోపం కనబడిందే ఆమె మనసుకి తృప్తిగా అనిపించటం లేదు. అలా గిన్నెలు తోమించి బట్టలు కూడా ఉతికించారంటే అది, లేకపోతే ఊరికే కూర్చోబెడతారా, పని మనిషిలా ఇంట్లో గొడ్డు చాకరీ చేయించుకున్నారన్న తృప్తి. వాళ్ళకి అన్ని పనులకి మనుషులు నరక్క. మనోరమ కోపం తెచ్చుకోలేదు. అత్తయ్యకి ఇంటి పనిలో సహాయం చేశానంతే అంది. అది మాత్రం చిన్న పనేమిట్లే, అయినా నాన్న బియ్యం పప్పులు పంపించేవాడని విన్నాను. అవునక్క, పొలంలో పండినవి నేనే తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను.
నెయ్యి కూడా అమ్మ పంపించింది. వాళ్ళేమీ వద్దన్నా మాకు అభిమానం ఉంది. అయినా రమకి పెళ్ళయ్యే వరకు రమ బాధ్యత మాది. రేపు పెళ్ళయిందంటే మీరెంతో రమ అంతే. శివం ఎప్పుడొచ్చాడో అలా అనేసరికి పెద్ద కూతురు కనక అదిరిపోయింది. అదివరకలా ఆ మాటలకు ఎగిరిపడలేదు. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే లేదు అంటాడేమోనని భయం వేసింది. శివం వెళ్ళగానే మూతి 3 వంకర్లు తిప్పింది. నాన్న ఒక్కడే కొడుకని చాలా గారం చేశాడు. అయ్యో, అందరిలోకి పెద్దదాన్ని, ఇంటి ఆడపడుచునన్న ప్రేమ భయం ఏమాత్రం లేవు వాడికి. మా ఆడపడుచులొస్తే ఇప్పటికీ నేను మీ బావ వణికిపోతాం అంది. ఇప్పుడు నిన్నేమన్నాడని అక్క, నువ్వే చెప్పు. వాళ్ళు డబ్బు తీసుకోరు, మనకి మొహమాటంగా అనిపించదు. బియ్యం అవి పట్టుకొస్తేనే అత్తయ్య చాలా గొడవ చేసింది. నాన్న వచ్చినప్పుడు ఎంతో బ్రతిమిలాడితే ఆఖరికి కోపం తగ్గించుకుంది. మనం ఏం చేసినా అత్తయ్య రుణం తీర్చుకోలేమక్క. నన్నెంత ప్రేమగా చూసిందో తెలుసా? ఊరికే చేసిందేమిటే పిచ్చిదానా, నీ ఒక్కదానికి బియ్యం వగైరా పంపితే బాగుండదు కదా, ఆ లాభం లేదు. అటుగా మరదలు రావడంతో అనేసింది. అక్క చెల్లెళ్ళ అందరి అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. మాకు ఏడాదికో ముతక చీర పెట్టేవారు, రమని బస్తీలో పెట్టి చదివించారంటూ. మనోరమ నిట్టూర్చడం మినహా ఏం చెయ్యలేకపోయింది. తండ్రికి అన్నగారికి చెప్పింది, అక్కయ్యలు ఏమన్నా పట్టించుకోకండి, చూడ్డానికొస్తే ఏదో అన్నారని బాధపడతారేమో అని. శివం చెల్లెల తల ఆప్యాయంగా నిమిరాడు. మనోరమ రాక ఇక్కడ ఇంత ఆనందాన్ని సందడిని కలిగించింది. కళావతి ఇంట్లో అంత నిశ్శబ్దాన్ని నింపింది. ఇల్లంతా చిన్నబోయినట్టుగా ఉంది. ఎవరి పనులు వారు నిశ్శబ్దంగా చేసేసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది వరకు ఏదో ఒకటి పాడుతూ ఇంట్లో గిరగిరా తిరుగుతూ అన్ని పనులు చేసే చింటూ కూడా మౌనంగా చేస్తున్నాడు. నా అనేవారు ఎవరూ లేని చింటూని కళావతి చేరదీసి దగ్గర అట్టే పెట్టుకుంది. ఇంట్లో కళావతికి అన్ని పనులు చేస్తూ సహాయంగా నమ్మకంగా ఉండేవాడు. చాలా బిజీగా ఉండే కళావతి చింటూని ఆప్యాయంగా చూసిందే కానీ చింటూ గురించి ఎక్కువ ఆలోచించలేదు. తర్వాత ఆవిడకి అనిపించింది, ఇంత చురుకైన కుర్రాడు ఇలా ఇంటి పనులు చేసుకుంటూ జీవితం వెళ్ళమార్చడం ఏమిటని. వాణ్ణి స్కూల్లో చేర్పించింది. అప్పటి నుండి ఆ ఇంట్లో పిల్లాడిలాగే ఉండిపోయాడు. చాలామంది చింటూ ఆవిడ రెండో కొడుకు అనుకుంటారు. చింటూకి తల్లి ప్రేమ కళావతి నీడలో దొరికింది. అన్నదమ్ములు లేని కొరత భాను దగ్గర దొరికింది. మనోరమ వచ్చాక అక్క చెల్లెళ్ళ అనురాగం కూడా దొరికింది. కళావతి భాను బయటికి వెళ్ళిపోతే తనొక్కడు ఉండేవాడు. పని చేస్తునో చదువుకుంటునో. మనోరమ వచ్చాక రమ ఇంట్లోనే ఎక్కువ ఉండడం వల్ల ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకోవడం చదువుకోవడం చేసేవారేమో. అందరికన్నా చింటూకి బెంగగా ఉంది. ఉదయం మార్నింగ్ వాక్ దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు మనోరమ గుర్తుకొస్తోంది కళావతికి. మనోరమ రాసిన ఉత్తరం పదే పదే చదువుకోసాగింది. ఈ పిల్ల తన జీవితంలో ఇంత అల్లుకుపోతుందని అనుకోలేదు అని అనుకోకుండా ఉండలేకపోయింది. భాను అతనిది ఇది అని తెలియని బాధకి అర్థం కాని బాధ. మనోరమ వెళ్ళిపోయిన రోజు రెండో అట సినిమా చూసి కానీ ఇంటికి రాలేదు. అతని మనసంతా కూడా ఏదో వెలితిగా ఉంది. గుండెల మీద పుస్తకం పెట్టుకుని అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటాడు. నీలి మేఘం లాంటి పల్చని తెరచాటు నుండి ఎన్నో దృశ్యాలు అతనికి కనిపిస్తున్నాయి. తను తెర ఈవల ఉన్నాడు. తెరకి అవతల ఉన్న ఆకారం మసగ్గా కనబడుతోంది. ఆ పల్చని తెరని ఛేదించుకుని వెళ్ళాలంటే బాధగా అనిపిస్తోంది. కానీ ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతున్నట్లుగా, శక్తి చాలనట్టుగా అనిపించి నీరసంగా అనిపిస్తోంది. అలా కళ్ళు మూసుకుని పడుకున్నవాడల్లా హఠాత్తుగా 2-3 సార్లు లేచి కూర్చున్నాడు. ఓ రోజు చింటూ ఏమీ తోచక క్యారమ్స్ ఆడదామన్నా అని అడగగానే ఒప్పుకున్నాడు. కానీ అట్టేసేపు ఆడలేకపోయాడు. కళావతి ఇంట్లో లేదు. నడు సినిమాకి వెళ్దాం అని చింటూతో సినిమాకి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది.